హలో ఆల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. యాక్చువల్గా పిల్లల కోసమని డోరామెన్ కేక్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమని 2 బనానా తీసుకున్నానండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే బాగా మాగిన బనానా తీసుకుంటున్నారు. అంటే దాదాపుగా బ్రౌనిష్ కలర్, బ్లాక్ కలర్ అలా అవుతున్నాయి కదా, అలాంటి బనానా తీసుకుంటున్నారు. బట్ నో ప్రాబ్లం అండి, ఎలా వేసినా కేక్ బాగానే వస్తుంది. నేను మాత్రం ఫ్రెష్ బనానా తీసుకున్నాను. ఆ తర్వాత 2 ఎగ్స్ తీసుకున్నానండి. చూడండి ఎలా ఎగ్గు కొట్టిపోసాను. ఎగ్గును కొట్టిపోయడం కూడా ఒక ఆర్టే కదా. నిజం చెప్పాలంటే ఒక చిన్న పెంకు పడినా కూడా అదంతా ఖరాబ్ అయిపోతుంది. కానీ ఒక్కడి కూడా పడకుండా కొట్టిపోసే వాళ్ళు నిజంగా చాలా పర్ఫెక్ట్ కదా. ఎస్, యాక్చువల్గా దీంట్లో షుగర్ వేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. బట్ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బనానా ఉన్నాయి కదా, ఆ స్వీట్ సరిపోతుందిలే అనుకున్నాను. బట్ కొంచెమైనా టేస్టీ లేకపోతే పిల్లలు తినరు అని చెప్పి ఓన్లీ 2 స్పూన్లు, అది కూడా కొంచెం కొంచెం మాత్రమే వేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్నాను. 2 బనానా 2 ఎగ్స్కి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ తర్వాత ఒక క్లీన్ బౌల్ తీసుకొని ఆ జ్యూస్ని అందులో వేసేసుకుందాం. ఇక్కడ నాకు ఒక డౌట్ ఉందండి. యాక్చువల్గా లేవగానే పరిగడుపున బనానా తింటే బాగుంటుందని కొంతమంది చెప్తారు, బనానా పరిగడుపున తినకూడదు అని కొంతమంది చెప్తారు. అసలు ఇందులో నిజమేంటో నాకు ఇప్పటి వరకు కన్ఫ్యూజనే. సరే, అది పక్కకు పెడదాం. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ గోధుమ పిండిలో 2 రకాలు ఉంటాయి. అంటే ఒకటి చపాతీ గోధుమ పిండి, ఇంకొకటి పూరీ పిండి అంటారు కదా. బట్ దాంట్లో ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను మాత్రం పూరీ పిండి తీసుకున్నాను. ఎందుకు పూరీ పిండి మాత్రమే తీసుకున్నాను అంటే, పూరీలు ఎలాగైతే పొంగుతూ సాఫ్ట్గా వస్తాయో, ఈ పిండి యూజ్ చేస్తే ఆ కేక్ కూడా, డోరేమోన్ కేక్ కూడా చాలా సాఫ్ట్గా దూదిలా మెత్తగా వస్తుంది. అందుకని చెప్పి నేను పూరీ పిండి తీసుకున్నాను. మీరు కూడా ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. చపాతీ పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే పూరీ పిండి అయినా తీసుకోవచ్చు. తర్వాత వీటన్నింటినీ బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలంటే కొంతమంది ఏమో మిక్సీలో వేస్తే బాగా పడుతుంది అని కొంతమంది అనుకుంటారు. దాంతోపాటు గ్రైండర్ కూడా యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ దానికంటే కూడా ఇలా చేయితో తిప్పితేనే చాలా బాగా ఒకే రకంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు. ఆ తర్వాత కొంచెం సోడా అండి, వేసి వేయనట్టు ఒక చిటికెడు సోడా వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకునే ప్రాసెస్ దాదాపుగా 2-3 సార్లు ఉంటుందండి. కలుపుకున్న ప్రతిసారి దాదాపుగా 10 నిమిషాల వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఒకే దిక్కు కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయిన తర్వాత కొంచెం నేను కాగబెట్టి చల్లార్చుకున్న ఆవు పాలని, చిక్కటి ఆవు పాలని కలుపుకున్నాను. ఈ పాలు వేసి కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఎందుకంటే వేయగానే మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసి కలుపుకోండి. ఈ పాలు కూడా మొత్తం ఒకేసారి కాకుండా ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసే విధంగా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒక 10 నిమిషాల వరకు కలుపుకున్నాను. కలిపిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగా వచ్చిందో. మనము కేక్లో వేస్తాం కదా క్రీమ్, వైట్ క్రీమ్, ఆ టైప్లో రావాలి. అలాగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత కొంచెం మైదా యాడ్ చేశానండి. ఎవరైనా సరే ఈ డోరేమోన్ కేక్ చేసేటప్పుడు వేస్తే మొత్తం మైదానే వేస్తారు, లేదంటే మొత్తం గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తారు. నేను మాత్రం ఒక కప్పు, అది కూడా హాఫ్ కప్పు గోధుమ పిండి యూజ్ చేశాను అండ్ 2 స్పూన్స్ ఆఫ్ మైదా పిండి యూజ్ చేశాను. మైదా పిండి ఎందుకు యూజ్ చేశాను అంటే, ఈ మైదా పిండి వేయడం వల్ల కేక్ అనేది ప్లఫీగా వస్తుంది అండ్ మెత్తగా, చాలా మెత్తగా వస్తుందండి. సో అందుకని చెప్పి మైదా పిండి యూజ్ చేశాను. అలా వేయడం వల్ల నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి. అందుకే నేను ఇలా వేసుకున్నాను. అది మీ ఇష్టం, మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కూడా చాలా బాగా వస్తాయి, నో ప్రాబ్లం. తర్వాత కొంచెం బటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఏం కలుపుకున్నా సరే బటర్ వేసుకుంటే ఆ టేస్టే వేరేలా ఉంటుందండి. అసలు ఆ ఐటెం కానీ మనం ఏదైతే కుకింగ్ చేస్తున్నామో ఆ ఐటెం యొక్క టేస్టే పూర్తిగా మారిపోతుంది దీనివల్ల. సో అందుకని వేసుకుంటే చాలా బాగుంటుంది. వేయకపోయినా పర్లేదు, బట్ వేసుకుంటే ఆ టేస్ట్ని మనం అనుకున్న దానికంటే కూడా హై లెవెల్లో అయిపోతుంది ఆ టేస్ట్. దాదాపుగా ఒక హాఫ్ ఎన్ అవర్ కలుపుకున్నానండి. అంటే పార్టీషన్స్గా 1 by 1 ఒక ఐటెం వేసిన తర్వాత కాసేపు, మరొక ఐటెం వేసిన తర్వాత కాసేపు, అలా దాదాపుగా హాఫ్ ఎన్ అవర్ కలుపుకున్నాను. అలా కలుపుకుంటే చాలా బాగుంటాయి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం వేడి చేసిన నెయ్యి అలా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా సిలికాన్ స్పూన్ ఉండే నా దగ్గర, బ్రష్ ఉండే, ఆ బ్రష్ని పిల్లలు ఎక్కడో వేశారండి. ఏదైనా టైంకి దొరకదు, కానీ అనుకున్నప్పుడు దొరకదు. కానీ ఏం అవసరం లేనప్పుడు మాత్రం మన కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. ఈ పిల్లలేమో
ఎక్కడైనా ఏదైనా వస్తువు వేసాము అంటే ఆ ప్లేస్లో మాత్రం ఆ వస్తువుని ఉండనివ్వరు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా అని అదే స్పూన్తో స్ప్రెడ్ చేస్తున్నా, కానీ కొంచెం దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ సౌండ్ కానీ లేదంటే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వకపోవడం కానీ కొంచెం దానివల్ల టైం కూడా అక్కడ వేస్ట్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం, ఆలోపు పిండి అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది, నో ప్రాబ్లం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ప్యాన్ని వేడెక్కనించాలి. ఓకే, ప్యాన్ వేడెక్కింది అనుకుంటున్నాను. ఒకసారి చూసుకుందాం మరి ప్యాన్ వేడెక్కిందా లేదా అని చెప్పి. ఎందుకంటే ప్యాన్ అనేది మంచిగా బాగా వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్యాన్ మాత్రం చాలా వేడెక్కే వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మనము ఆ కేక్స్ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టిన తర్వాతే అలా వేసుకోవాలి, లేదంటే కింది వైపున చాలా బ్లాక్గా మారిపోతాయి ఈ కేక్స్. అండ్ దాంతోపాటు మనం దోశల మాదిరిగా వేసుకోవట్లేము, కేక్ మాదిరిగా వేస్తున్నాం కాబట్టి అవి లోపల వరకు కుక్ అవ్వాలి అంటే సిమ్లో నుంచి కుక్ చేయాలి. ఫాస్ట్గా పెడితే అది తొందరగా కుక్ అవ్వదు, అండ్ దాంతోపాటు మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టి ఇలా కుక్ అవ్వనిద్దాం. చూడండి, పైన కొంచెం ఏమంటారు బుడుగులుగా వస్తుంది కదా, అట్లా వస్తుంది అంటే అర్థం ఏంటి అంటే కింది వైపు నుంచి ఆల్రెడీ దోశ అనేది కాలిపోయింది అని అర్థం. అంటే అన్నీ ఒకేసారి ఎందుకు రావట్లేదు అంటే మనం అన్ని కేక్స్ ఒకే టైంలో వేయలేదు కదా, 1 by 1 వేసుకున్నాం కాబట్టి 1 by 1 అలా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి అంతే. కేక్స్ బాగా కాలిపోయినట్టే కాబట్టి తిప్పేసుకుంటాం. చూడండి, తిప్పేస్తున్నప్పుడు ఎలా ఉందంటే నేను మాటల్లో చెప్పలేనండి. తిప్పేస్తుంటేనే ఆ స్మూతీనెస్ అనేది నా బ్రెయిన్కు తెలుస్తుంది, స్ట్రెచ్చర్కి తెలుస్తుంది నాకు ఆ స్మూతీనెస్ అనేది. ఎంత స్మూత్గా ఉన్నాయంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. మనం మామూలుగా కలిపామా, హాఫ్ ఎన్ అవర్ కలిపాం, మరి ఇలా ఉండకపోతే ఎలా ఉంటాయి చెప్పండి. మీరు కూడా ఇలాంటి కేక్స్ ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను చూపిస్తే చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఈ కేక్స్ అనేవి, అసలు మామూలుగా లేవండి. మామూలుగా ఊతప్పం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం, వాటికంటే డబల్ స్మూత్గా ఉన్నాయి, అంత స్మూత్గా ఉన్నాయి. కేక్స్ కూడా ఇంత స్మూత్గా ఉండవండి, నా ఒపీనియన్ మాత్రం అసలు మామూలుగా లేదు. అసలు చాలా బాగా వచ్చాయండి, మాటల్లో మాత్రం చెప్పలేం. మా హస్బెండ్ నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటా, ఏదైనా వంట చేస్తున్నప్పుడు మన ఆడవాళ్ళ నైజమే అది కదా, మనం ఖచ్చితంగా వాళ్ళని అడుగుతాం, ఎలా ఉంది ఈరోజు కర్రీ, అన్నం ఎలా ఉంది, బాగా వచ్చిందా లేదా అని అడుగుతాం. బట్ ఎప్పుడు అడిగినా బాగానే ఉందిలే, పర్లేదులే, ఓకేలే అనేవాడు. చాలా బాగుంది అని చెప్పాడు ఈరోజు.